गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। వినాయక చవితి వెళ్ళిన పూర్ణమికి ముందు రోజు అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం చేసుకోవటం మనకి అలవాటు. వ్రతాలన్నింటిలోకి ఇది మొట్టమొదటి వ్రతం. వినాయకుడి పూజ అయిపోగానే స్టార్ట్ అయ్యేటటువంటి వ్రతం కనుక ప్రతి వ్యక్తి తీసుకోవలసినటువంటి మానవ శరీరధారి అయినటువంటి వ్యక్తి తీసుకునేటటువంటి వ్రతాలు ఇవే. ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారి చేసినటువంటి వ్యక్తి శ్రీరాముడు. మానవ జాతికి మనిషి ఎలా జీవించాలి, మనిషిగా భగవంతుడైనా తను భగవంతుడని ఎప్పుడు గుర్తు చేసుకోలే. ఒక మానవుడు ఎలా బాధపడాలి, ఎలా ఆనందించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తన సంబంధాన్ని ఉంచుకోవాలి అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీరాముడు. ఆయన చేసినటువంటి వ్రతం 14 సంవత్సరాలు పూర్తి చేశాడు ఆయన. మనము కూడా కిందటి సంవత్సరము ఈ దీక్ష తీసుకున్నాం. 14 సంవత్సరాల పాటు ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేస్తామని. మనలో చాలా మంది యొక్క జీవితాలలో ఈ ఒక్క సంవత్సరంలో వచ్చేటటువంటి మార్పులు మీరు గమనించుకుంటే అందులో కొన్ని మార్పులు మీ వల్ల రాలేదు, అనంత పద్మనాభ స్వామి వల్ల వచ్చాయి అని మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా అందరికీ వచ్చి ఉంటాయి. మనం గమనించాం. మనం ఏమనుకుంటామంటే పరిస్థితుల వల్ల వచ్చింది, పక్కింటి వాళ్ళు వచ్చాయి, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఏదో ఒక జీవో పాస్ చేశాడు కనుక ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటాము. కాదు, ఈ దీక్ష అంత మహత్తరమైనటువంటి దీక్ష. ఏమిటా దీక్ష అంటే ఆధ్యాత్మికతలో 14 సంవత్సరాల కోర్సు ఒకటి ఉంది. ఆ కోర్సే 14 సంవత్సరాలు, అంతకంటే తక్కువలో పూర్తి కాదు. కృష్ణుడు పాండవులకి 1 సంవత్సరం తగ్గించాడు. ఎందుకు తగ్గించాడో మరి మనకు తెలియదు. 13 ఏళ్లలో అయింది వాళ్ళని. 12 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరము అజ్ఞాతవాసం. అంచేత ఇది ఆధ్యాత్మిక దీక్ష పరంపర. ఇది మానవ జాతి తెలిసినా తెలియకపోయినా చేసుకోబడేటటువంటి దీక్షలు ఇవి. ఏమిటా దీక్షలు అంటే మొట్టమొదట ఏంటి అంటే మన 5 శరీరాల గురించి మనం తెలుసుకోవడం. మనకి ఈ శరీరం ఉంది అని తెలుసు. మనం ఈ శరీరమే అనుకుంటున్నాం మనం. అంచేత ఈ దీక్ష మనకి చాలా అద్భుతంగా వర్తించింది. ఎక్స్పర్ట్స్ అయిపోయాం. ఇంకా ఈ శరీరం తప్ప ఇంకా దేనికి ఏదైనా మనం గాభరాపడం. ప్రపంచం తల్లకిందులైపోయినా మన శరీరాలు మనకుంటే చాలు. కోమాలోకి వెళ్ళిపోయినటువంటి శరీరాలు 60 సంవత్సరాలు బట్టి అమెరికాలో కోమాలో ఉన్నటువంటి శరీరాన్ని వాళ్ళ వంశీకులు కాపాడుతున్నారు. కోమా అంటే తెలుసు కదా మీకు, మత్తులో ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు శరీరాలు అంగాలు ఏమీ పనిచేయవు అనమాట. కేవలము శ్వాస పనిచేస్తూ ఉంటుంది, మాట్లాడలేదు కూడా వాళ్ళు. అయినా గత 60 ఏళ్ల బట్టి వాళ్ళని ఎందుకు మనం పోషిస్తున్నాము అంటే శరీరమే మనము అనుకుంటున్నాం కనుక, శరీరం గురించే అవగాహన మనకి ఉంది కనుక, మిగతా వాటి గురించి మనకి లేదు కనుక. కానీ మిగతా వాటి గురించి మనకి కొంచెం అవగాహన ఉంది, కొంచెం అవగాహన ఉంది. ఈ శరీరము కాకుండా పరిస్థితులకు ఆదర్శవంతంగా మార్చడానికి ప్రాణాలు ఇచ్చేసేటటువంటి అనేక మంది వ్యక్తుల గురించి మనకు తెలుసు. భగత్ సింగ్ లాంటి యువకులు, గాంధీ గారు లాంటి మహాపురుషులు, ఈ మధ్యన అనేక మంది వ్యక్తులు, ఋషులు, వీళ్ళందరూ శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వలే, వాళ్ళ లక్ష్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు. లక్ష్యం నెరవేరితే చాలు, శరీరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అది ఇంకాస్త పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇది కాకుండా
ఇంకొక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. శరీరాలను ఉపయోగించుకుంటూ మాకు మృత్యువు లేదు, మేము అమరులము, మాకు నాశనము లేదు అని తెలిసినటువంటి మూడవ జాతి వాళ్ళు ఉన్నారు. అంటే ఒకళ్ళు శరీరమే నేను అనుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఇంకోళ్ళు లక్ష్యాల కోసం జీవిస్తున్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు కూడా నేను శరీరాలనే అనుకుంటున్నారు, కానీ శరీరాల కంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నారు అంటే లక్ష్యానికి ఇస్తున్నారు. మూడో రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి మృత్యువు లేదని తెలుసు, మేము చావము అని తెలుసు. మన గురువులు, మన ఋషులు, వాళ్ళకి అసలు ఈ శరీరాలతో పని లేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆ శరీరాలు ఉపయోగించుకుంటూ ఉంటారు, అవసరము లేనప్పుడు ఆ శరీరాన్ని వదిలేస్తూ ఉంటారు. ముఖ్యంగా ధూనివాలా బాబా గురించి మీరు చాలా ఎక్కువగా తెలుసుకోవాలి. వీలైనటువంటి వాళ్ళు ఎప్పుడో ప్రోగ్రాం వేసుకుని మనం ఆయన దగ్గరికి వెళ్తాం. దత్తావతారాలకి ఆది పురుషుడు అనుకోవచ్చు ఆయన, కానీ ఆయన సిద్ధి సాయిబాబా తర్వాత కూడా ఉన్నాడు. 1930 ఆ ప్రాంతాల్లో ఆయన తన శరీరాన్ని వదిలేడు. 5వసారి, ఎన్నోసారి వదిలేడు? 5వసారి వదిలేడు. అంతకుముందు 4 సార్లు వదిలేడు. వదిలేసి మన మధ్య తిరిగాడు. అంటే ఏంటి? మృత్యువు లేదు అని నిరూపించాడు 4 సార్లు. 5వసారి ఆయన బోరు కొట్టిందో, లేకపోతే ఆయన చెప్పింది అర్థం కావటంలే అని మిగతా గురువులందరినీ పంపించి ముందు వాళ్ళకి కరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వండి బాబు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం అవటం లేదు. ఈ విద్యలు, ఈ 3 విద్యలు మనం ఈ 14 ఏళ్లలో నేర్చుకోబోతున్నాం. అందుకు అది చెప్పింది. అది ముందు ఈ శరీరం మనము అని అనుకుని ఈ శరీరంతో మనం 14 ఏళ్లకి సరిపడే దీక్ష తీసుకుంటున్నాం. అప్పుడే అందులో 1 సంవత్సరం అయిపోయింది కూడా, చూస్తే అయిపోతాయి 14 ఏళ్ళు. దీన్ని స్థూల దీక్ష అంటాం. ఇవాళ మనము సూక్ష్మ దీక్ష తీసుకోబోతున్నాం. అనంత పద్మనాభ స్వామి వ్రతంలో సూక్ష్మ దీక్ష తీసుకోబోతున్నాం. ఆ దీక్ష ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి 5 కోశాల గురించి ఈ సంవత్సరం అంతా మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత దీని తర్వాత జరగబోయేటటువంటి 3వ అనంత పద్మనాభ వ్రతంలో మనలో చాలా మంది ఆ 5 శరీరాల విన్యాసాలను ప్రదర్శించగలుగుతారేమో అని అనుకుంటున్నాను. అంచేత అక్కడ మనం 14 పడగలు వస్తాయి. అనంత శయనుడి యొక్క ఆ ఫోటోలో, ఆ ఫోటో యొక్క అంతరార్థాన్ని నేను తర్వాత చెప్తాను. ఈ అనంత పద్మనాభ వ్రతంలో మొట్టమొదటి గుర్తుంచుకొని మీకు అవగాహన అవ్వాల్సినటువంటి మాట ఏంటి అంటే వ్రతము. వ్రతము అంటే ఏంటి అంటే ఖచ్చితంగా అది నేను చేసి తీరుతాను అనేటటువంటి సంకల్పం. ఇది అర్థం చేసుకోండి. వ్రతం అంటే ఒక పూట చేసుకుని మేము వ్రతం చేసేసుకున్నామండి అంటాం కాదు. వ్రతం అంటే మనం సంకల్పం తీసుకుంటాం, ఆ సంకల్పం మనమే పూర్తి చేస్తాం. ఈ వ్రతంలో మనం ఇవాళ చేసుకుంటున్నటువంటి వాటిని అనంత పద్మనాభుని యొక్క వ్రతము అంటాం. అంటే ఆ స్వామి పడుకొని ఉంటాడు, రిలాక్స్ అవుతూ ఉంటాడు. అతని మీద 14 పాము యొక్క శిరస్సులు ఉంటాయి. ఆదిశేషుడు అంటాం ఆ వ్యక్తిని. తిరుమల కొండలన్నింటినీ కూడా మనం ఏమని చెప్తాం? ఆదిశేషుడి యొక్క శిరస్సే అని, శరీరమే అని. తెలిసిన వాడికి అది ఆదిశేషుడి యొక్క శిరస్సు, తెలియని వాడికి ఏం కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత తిరుపతి వెంకట రమణమూర్తికి అనంత పద్మనాభ స్వామికి ఉన్న లింక్ ఏదో అర్థమైంది కదా. ఆదిశేషుడి మీద ఉన్నతను ఎవరు? అనంత పద్మనాభుడే కదా. అంచేత ఆయన ఎవరు? ఆదిశేషుడి మీద పవలించి ఉన్నటువంటి వాడు ఈ వెంకటేశ్వర స్వామి. అంచేత ఈ వెంకటేశ్వర స్వామి రాబోయేటటువంటి రోజుల్లో మనకి చాలా తగులుతాడు. అంచేత నేను ఆయనకి మధ్య ఒక కండిషన్ పెట్టాను. నేను కిందటిసారి తిరుపతి తిరుమల కొండలు ఎక్కినప్పుడు నేను ఆయన్ని దర్శించలేదు. అది రైట్ చేశానో తప్పు చేశానో నాకు తెలియదు. ముందు వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంటే ముందే చెప్పేసుకుంటే బాబు నేను రైట్ చేశానో తప్పు చేశానో నాకు తెలియదు, కానీ నేను నిన్ను చూడను, నేను నిన్ను దర్శించను. ఎందుకు దర్శించను అంటే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయటం అన్నది నీకు నచ్చదు, కానీ నాకు నచ్చదు.
డబ్బున్న వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని, వాళ్ళందరినీ భౌతికంగా ఒకలాగా ట్రీట్ చేయొచ్చు, కానీ సాధకులని ఇతరుల్ని ఒకలాగా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదయ్యా అన్నారు. మేము సాధకులము, మేము నీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఒక లెవెల్ ఉండాలి, మాకు ఒక స్థాయి ఉండాలి. అంటే ఈసారి మేము వచ్చినప్పుడు మాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ మేము ఎవరితో పాస్ తీసుకొచ్చి నీ కాళ్ళ వేళ పడము. ఇంచేత మనం ఈ వ్రతాన్ని తీసుకుంటున్నాం కనుక, ఈ వ్రతాన్ని తీసుకుని ఆచరిస్తున్నాం కనుక, మరి అది రైట్ చేశానో తప్పు చేశానో ఈసారి నేను తిరుమలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఆయన ముట్టికాయ వేస్తే తప్పు చేశానమాట, ముట్టికాయ వేయకుండా రైట్ రాయల్గా తీసుకెళ్ళిపోయాడు అనుకో. మరి మీకు అలాంటి దీక్షలు తీసుకోవాలని ఉంటే, ఆ స్థాయికి ఎదగాలని ఉంటే, అంటే ఏంటి, వెంకటేశ్వర స్వామి వాళ్ళతో మనం తల్లిదండ్రులతో ఎలా పోటీ పడతాం, ఎలాగ మనం భీష్మించుకుని, లేకపోతే ఒక టీచర్ దగ్గర నేను కరెక్ట్ గానే జవాబిచ్చాను, నాకు మార్కులు ఎందుకు వెయ్యవు అని అడగగలిగేటటువంటి స్థాయికి ఈ వ్రతం తీసుకెళ్తుంది మిమ్మల్ని. అర్థమైందా? ఇంకా భగవంతుడి దగ్గర ఇంకా మీరు భయపడరు, దాసోహం అనరు. నేను కరెక్ట్ గా ఉన్నాను, కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఈ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్తోంది, మరి నాకు ఆ ఫలితాలు కనిపించాలి అనేటటువంటి దమ్ము వస్తుంది మీకు దీక్ష కరెక్ట్ గా చేస్తే. ఈ దీక్షలో మీరు చేయవలసినటువంటిది, అవగాహన చేసుకోవలసినది చాలా ముఖ్యంగా ఏంటి అంటే, 3 విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం నుంచి మనం మొదలెట్టబోతున్నాం. ఆ 3 విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే, ఒకటి జపము, రెండవది ప్రాణాయామము, మూడవది ధ్యానము. ఇందాక నేను 3 రకాలైన మనుషులు ఉంటారు అని చెప్పాను కదా. ఒకళ్ళు స్థూల శరీరమే నేను అనుకుని, స్థూల శరీరం సుఖంగా ఉంటే చాలు అనుకునేటటువంటి వాళ్ళు, అది రైతు తప్ప నేనంటే లేదు, అదొక కేటగిరీ, అదొక వర్గము. రెండవ వర్గం ఏంటి, ఈ స్థూల శరీరాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళకి నచ్చిన ఆదర్శానికి ప్రాణాలు కూడా ఇచ్చేసేవాళ్ళు. పోతే ప్రాణాలు పోవచ్చు కాక, కానీ నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, ఇది చాలా మంచిది అనుకుంటున్నాను కనుక చేస్తాను. ఈ సంఘ సంస్కర్తలు, ఈ సైంటిస్టులు, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. వాళ్ళ శరీరం మీద, దాని మీద, ఈ శరీరం ఎంత సుఖంగా ఉంది అని ఆలోచించరు. మేము తలపెట్టినటువంటి కార్యక్రమము ఎంత బాగా చేసుకోగలుగుతాము అని ఆలోచిస్తారు. మూడో వాళ్ళు ఎవరైతే చెప్పాను, ఆత్మజ్ఞానులు. అసలు ఈ శరీరాలు ఏవి మనం కాదు, శరీరాన్ని దాటి ఒక ఆత్మ ఉనికి ఉన్నది, ఆ ఆత్మ అందరిలోనూ ఉన్నది, అది నాశనం అవ్వదు. ఈ 3 రకాల కార్యక్రమాలకి ఆధారభూతమైనటువంటి ఈ 3 కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. ఒకటి జపం. జపం స్థూల శరీరంతో చేస్తాం. స్థూల శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు, మన కోరికలు, మన కష్టాలు దాంతో పోతాయి. జపం వల్ల మీకు వచ్చేటటువంటి లాభం అది. ఫ్యాన్ వద్ద మన డిస్టర్బెన్స్. అందుక జపాన్ని ఇవాళ మీరు తీసుకునేటటువంటి వ్రతంలో మీకు నచ్చినటువంటి నామాన్ని కానీ, మీకు నచ్చినటువంటి మంత్రాన్ని కానీ ఇంత సంఖ్యలో చేసుకుంటాను అని మీరు దీక్ష తీసుకోండి. ఎంత మీ ఇష్టం అది. రోజుకి 3 సార్లు చేసుకుంటాం అనుకుంటారు, రోజుకి 30,000 సార్లు చేస్తాం అనుకుంటారు, ఇది మీ ఇష్టం. కానీ ఈ వ్రతం పరిసమాప్తి అయ్యాక నేను ఈ దీక్ష తీసుకోమని చెప్తాను, అప్పుడు మీరు కట్టుకుంటారు మీకు ఇచ్చినటువంటి తాళ్ళు. ఇది సంవత్సరాంతము కూడా నేను ఆ నియమాన్ని పాటిస్తాను అని చెప్పడమే. అందుకే మొదటి నియమం ఏంటంటే, ఈ దీక్ష తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా, అందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి ఏదో ఒక నామాన్ని కనీసం ఇంత చేసుకుంటాను అని నిర్ణయం తీసుకోండి. ఆ కనీసము అనేది రోజుకి 24 గంటలు ఉంటాయి కనుక, గంటకి ఒక నామం చొప్పున అనుకున్నా 24 సార్లు చేసుకుంటే తక్కువ. ఎక్కువ మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకుంటారో మీ టార్గెట్. గురువు గారు గాయత్రి మంత్రాన్ని సంవత్సరానికి 24 లక్షల సార్లు చేస్తాను అని టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే గంటకి 1,00,000. మనం గంటకి ఒక నామం అనుకుంటే రోజుకి 24 అవుతాయి. ఆయన సంవత్సరానికి 24 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ మధ్యన మీరు ఎక్కడైనా ఉండండి, 24 లక్షలు మాత్రం దాటకండి, చేయలేము. రోజు కాదు, సంవత్సరానికి 24. రోజుకి ఎంత చేయమన్నా, రోజుకి మినిమం గట్టిగా చెప్పటంలే 24 సార్లు. అర్థమైందా అందరికీ? ఈ వ్రతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ నియమాన్ని మీరు తీసుకోండి. ఈ నియమాన్ని పాటించటంలో
ఒక అతి సులువైనటువంటి పద్ధతి ఏంటి అంటే భజన. భజనలో మాలికలాగా భగవంతుడి నామాలు వస్తూ ఉంటాయి. ఒక గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు మేము క్రమము తప్పకుండా భజన చేస్తాం. వ్రతం అంటే అది మాకు వీలు ఉన్నప్పుడు చేస్తామండి, వీలు లేనప్పుడు చేయమండి అనకూడదు. వ్రతం తీసుకున్నామంటే ఖచ్చితంగా, అందుకే కదండి మేము చేయలేము అనుకుని మానేస్తున్నాం. కుదరదు. వ్రతం అంటేనే అర్థం మీరు చేయగలగాలి. మరి ఒకవేళ చేయలేకపోతే ఏమవుతుంది? పెళ్లి చేసుకునేటప్పుడు అగ్ని ముందు వ్రతం తీసుకుంటారు అందరూ కూడా. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటాం, ఒకళ్ళు చెప్పినట్టు చేస్తామని. ఆ వ్రతం ఏం పాటించటం లేదు కదా. పాటించకపోయినా భార్యాభర్తలేగా, గొప్పలేం అడ్డుకో. అంచేత మేము వ్రతం చేయలేము అనుకుని మానేస్తాం అనే వేషాలు వేయకండి. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ధైర్యం చేసి పెద్ద సంఖ్య పెట్టుకోండి. అవుతే నేను రోజుకి 24 కోట్లు చేస్తానని తీసుకుంటాను మాస్టారు. మరి అదే వేస్తానంటే చేయగలిగే దాంట్లో మీ శాయశక్తులా ఎంత పెద్దగా మీరు చేసుకోగలుగుతారో అంత ఎక్కువగా జపము చేసుకుంటాను. ఈ జపము యొక్క మహిమ మీరు గుర్తుంచుకోండి. భౌతికమైనటువంటి ఏ కష్టమైనా పోతుంది. సవ్యముగా నారాయణ అని జపము చేసుకున్నటువంటి 5 ఏళ్ల కుర్రవాడు హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుని ఓడించి వాడిని చంపాడు. నామ జపము యొక్క గొప్పతనం అది. కథ తెలుసు కదా, నేను ఆ కథలంతా చెప్పక్కర్లే మీకు. ఎంత ప్రహ్లాదుడి వయస్సు 5 ఏళ్ళు. కానీ అతనికి ఉన్నటువంటి ఏకైక లక్షణం ఏంటి అంటే నామజపం. నారాయణ 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 నారాయణ. హిరణ్యకశిపుడు లాంటి మహాతపస్వి ఎన్ని రకాల అతన్ని చంపాలనుకున్నా చంపలేకపోయాడు. మరి మీకున్నటువంటి కష్టాలు ప్రహ్లాదుడి యొక్క కష్టాలతో పోల్చి చూస్తే ఎంత? ఇందుకు పోవు అవి. ఇందుకు పోవు అంటే మీరు కష్టపడకుండా ఎవడో కష్టపడితే, గురువు గారు మీరు నా బదులు మంత్రజపం చేసేయండి, మీరు అలా చేపెట్టేయండి, అది మంచి అలవాటు కాదు. ఇంకేంటంటే అలా చేయి పెట్టించుకుంటూ ఉండటం వల్ల రేపు ఆ చెయ్యి ఎక్కడ లేకపోతే మీకు నిద్ర పట్టదు, మీరు చాలా కష్టాలు వస్తాయి. ఏ చెయ్యి కూడా అనంతంగా ఉండదు. ఇంకేంటే మెయిన్ ఏంటి? జపము స్థూల శరీరానికి అంటే భౌతిక జగత్తులో ఖచ్చితంగా మీకు అది కంటిన్యూస్ గా చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది రాదు. మీరు చేసుకున్న జపానికి తగినటువంటి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ జపం చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి, తక్కువ జపం చేసుకుంటే తక్కువ లాభాలు వస్తాయి. లాభాలు మాత్రం గ్యారెంటీ. అంచేత ఆ దీక్ష మీరు తీసుకోవాలి. మీరు తర్వాత మీరు నాకు రాసి ఇచ్చి మేము ఈ మంత్రం ఇంత చేద్దాం అనుకుంటున్నాము అంటే మంచిది, నేను చూసుకుంటూ ఉంటాను మీరు ఏం చేస్తున్నారో, అడ్రస్ అది రాస్తే. కానీ నాకు రాసి ఇవ్వక్కర్లేదు. మీ సంకల్పం అది. నామజపము ప్లస్ భజన. భజన కోసం ఒకటి ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎంత ఎక్కువ మంది కలిసి ఎంత ఆర్తిగా చేస్తే అన్ని రెట్లు ఎక్కువ ఫలితాలు వస్తాయి. అది మీకు అర్థం కావటం లేదు. మాకు ఇంట్లో కూర్చుంటే వినిపిస్తోంది సార్, చాలా బాగా వినిపిస్తోందండి. కుదరదు. సినిమా హాల్ పక్కనే ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా నేను చూశాను, వాళ్ళు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? సినిమా హాల్ పక్కనే ఇళ్ళుండి పాటలు అవి చెవులు పేలిపోతూ ఉంటాయి, డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి, అయినా ఏం చేస్తారు? వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా పరిచయం మీకు? పోనీ అలా చేస్తారని ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఉదాహరణ నేనే. కాశీలో మా ఇంటి పక్కనే మజ్దా టాకీస్ ఉండేది. అంచేత నేను అంత ఖచ్చితంగా చెప్పగలను. అంచేత మీరు భజన చేస్తున్నామండి, మాకు వినిపిస్తోంది, ఎంత దూరం వినిపిస్తుందో వద్దమ్మా, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. కనీసం మనం చేస్తున్నటువంటి ఆ తప్పులు అర్థం చేసుకోండి. వెళ్ళాలి మీరు. గంటలు గంటలు మీరు కూర్చోలేకపోయినా జరుగుతూ ఉంటే దాంట్లో పాలు పంచుకోలేకపోవటం చాలా నీచమైనటువంటి మనస్తత్వం భారతీయులకి. భగవంతుడి యొక్క నామం జరుగుతూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి కాసేపైనా కూర్చోకపోతే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? భగవంతుడిని కించపరుస్తున్నారు. నువ్వంటే నాకు ఇష్టం లేదయ్యా అని చెప్తున్నారు. నోట్తో చెప్పకల్లే. ఒక తండ్రి మాట్లాడుతూ ఉంటే కొడుకు మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో తండ్రికి.
భగవంతుడికి కూడా అంతే ఆనందంగా ఉంటుంది భజన జరుగుతూ ఉంటే. బై ఛాన్స్ మీరు పక్క నుంచి వెళ్తే కనీసం 5 నిమిషాలు కూర్చోండి. నేను చాలా బిజీ అనకండి, మీరు అంత బిజీ కాదు. ఇది నామము మంత్ర జపానికి మీరు పాటించవలసినటువంటి నియమాలు. ఆ దీక్ష మీరు ఇవాళ తీసుకోండి. ఆ తాడు కట్టుకుంటున్నప్పుడు ఇవి మనసులో మీరు అనుకుంటున్నారు. రెండోది ఏం చెప్పాను నేను? ప్రాణాయామం, సూక్ష్మ జగతి. ఈ ప్రాణాయామంలో సాధ్యమైనంత వరకు మీకు గుర్తు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా గాలి పీల్చుకుని పూర్తిగా గాలి వదలటం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ప్రాక్టీస్ అయినటువంటి వాళ్ళకి వజ్ర శరీరం ఉంటుంది, వాళ్ళకి రోగాలు రావు. మేము చేస్తున్నామండి రోజు, మీరు చేయటం లేదు, రోజు అసలు చేయటం లేదు, పద్ధతి ప్రకారం చేయటం లేదు ఎప్పుడు. అందుకే మన పూజలు అవి ఏవి చేసినా కూడా ప్రాణాయామ అని కనీసం 5-6 సార్లు ప్రాణాయామం చేయిస్తారు. కానీ ముక్కు పట్టుకోవటమే అవుతుంది తప్ప ప్రాణాయామం చేయటం లేదు. అంతేత ప్రాణాయామము అనేటటువంటిది ఎప్పుడు మీరు దైవీ కార్యక్రమాలు మొదలెట్టినా, జపం మొదలెట్టినా, భజనలు మొదలెట్టినా అందరూ కలిసి నిటారుగా కూర్చొని లోతుగా గాలి పీల్చుకొని పూర్తిగా గాలి వదలండి. ఇలా ఎన్నిసార్లు చేస్తాము మీ ఇష్టం. భోజనానికి ముందు చేసుకోవచ్చు, టీ కాఫీ తాగటానికి ముందు చేసుకోవచ్చు, నిద్ర లేవగానే చేసుకోవచ్చు, నిద్రపోయే ముందు చేసుకోవచ్చు. ఇలాగా మీకు వీలైనప్పుడల్లా మీరు రోజు చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని కలుపుకోండి. నిద్ర లేవగానే 3 ప్రాణాయామాలు చేస్తాను, కాఫీ తాగే ముందు 3 ప్రాణాయామాలు చేస్తాను, అన్నం తినే ముందు 3 ప్రాణాయామాలు చేస్తాను, మధ్యాహ్నం టిఫిన్ తినే ముందు 3 ప్రాణాయామాలు చేస్తాను, రాత్రి పడుకునే ముందు 3 ప్రాణాయామాలు చేస్తాను. అర్థమైందా? ఇంకేత ఇవంతా మనం ఖచ్చితంగా చేసేవి, మర్చిపోవు. పద్ధతి ప్రకారం అనే లైన్లో పడిపోతుంది. అంచేత ఈ ప్రాణాయామ సంఖ్య శాస్త్రాలు ఏం చెప్పాయంటే రోజుకి 21,600 సార్లు మీరు ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. మీరు ఇప్పుడు కూడా అందుకంటే ఎక్కువే చేస్తున్నారు. రోజుకి 21,600 సార్లు అంటే శ్వాస పీల్చుకోవటం, శ్వాస వదలటం. మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు తగ్గించుకోవాలి మీరు. అందుకు లోతుగా గాలి పీల్చుకుని లోతుగా పూర్తిగా గాలి వదలటం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా అది కూడా నియమంలాగా పెట్టుకోండి. మీరు నిద్ర లేవగానే, టిఫిన్కి ముందు, భోజనానికి ముందు, మధ్యాహ్నం టిఫిన్కి ముందు, రాత్రి పడుకోవడానికి ప్రాణాయామాలు అది కనుక చేసుకోగలిగితే మీకు సంకల్ప శక్తి పెరుగుతుంది. మీరు సాధించవలసినటువంటి దాన్ని సాధించడానికి కావలసినటువంటి శక్తి వస్తుంది. ప్రపంచాన్నైనా ఎదిరించి దాన్ని పొందటానికి కావలసినటువంటి సామర్థ్యం వస్తుంది ప్రాణాయామంతో. మూడవది ధ్యానము. ఈ ధ్యానము మనము ఆత్మనము, మనకి మృత్యువు లేదు, నేను భగవంతుడి యొక్క అంశనే అనేది తెలియటానికి మీకు ఉపయోగపడుతుంది. ఈ ధ్యాన విధానం రోజుకి ఒకసారి ఎప్పుడో మీకు వీలున్నప్పుడు 20 నిమిషాల పాటు చేసుకోండి. అందుక ఈ అనంత పద్మనాభ వ్రతంలో ఈసారి మనం ఈ 3 దీక్షలు తీసుకోబోతున్నాం ఎక్స్ట్రాగా. అది కాకుండా ఇందులో జగద్గురువు శ్రీకృష్ణుడు చెప్తాడు ఇంకా మనం ఏం చేయాలి. అదేం చెప్పాను నేను? 14 సంవత్సరాల సిలబస్ లో మొదటి సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. మిగతా 13 సంవత్సరాలలో మనం ఏం సిలబస్ పూర్తి చేసుకోబోతున్నామో కూడా మనము ఇది చేసుకుంటూ, ఆ బొమ్మ కనిపిస్తుంది అందరికీ. నేను ఆగింది బొమ్మ కోసమే, అది రెడీ అవుతే. కానీ అంచేత ఇప్పుడు చెప్పింది మర్చిపోమని కాదు, ఇది చెప్పింది గుర్తుంచుకోండి. మీరు జపము, ప్రాణాయామము, ధ్యానము అనేటటువంటి ఆధారభూతమైనటువంటి నియమాలు తీసుకోబోతున్నారు. ఇంకా అటు తిరగండి. ఇంకా మనం వ్రతం మొదలెడదాం. అందరికి ఇచ్చారా తాళ్ళు? తాళ్ళు అందరికి వచ్చాయి కదా ఇప్పుడు? రైట్. ఆదౌ దీపారాధనం కృత్వా గణపతి పూజాం విధి ప్రకారేణ కుర్యాత్. దీపం వెలుగుతోంది, అటు తిరిగిపోండి. ఇంకా అక్కడ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు పువ్వులు చేతితో తీసుకోండి, వాళ్ళిద్దరే. మిగతా వాళ్ళు ఆ చర్యని చూడండి. ఆధ్యాత్మిక జగత్తులో చిత్రమైనటువంటి నియమం ఉంది, విన్నా చేసినా ఒకే ఫలితం. విష్ణు సహస్రనామం చదివిన వాడికి, విష్ణు సహస్రనామం విన్నవాడికి ఒకే ఫలితం. అలాగే పూజ చూసినా చేసినా ఒకటే ఫలితం. అంతేత అక్కడ వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు, మీరు మనస్సుతో ఆ కర్మకాండను నిర్వర్తించండి. దీపారాధన జరిగింది, గణపతి పూజ.
4 సార్లు గణపతి మంత్రం చేద్దాం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. తర్వాత యమునా పూజ చేస్తాం మనం. యమునా పూజ చేయటం అంటే మన యొక్క దక్షిణ స్వరం నుంచి శ్వాస ఎక్కువసేపు వెళ్ళేటట్టు చేస్తాం. ఇంకా ఈ 2 వేళ్లతో, 2 వేళ్ళు అర్థమే కదా, చిటికిన వేలు ఉంగరం వేలుతో మీ ఎడం ముక్కును మూసేసుకోండి. ఇది మీ నుదుట మీద పెట్టుకోండి. దాని చూస్తే అర్థమైపోతుంది మీకు. వీలుగా ఉందా అందరికీ? ఇప్పుడు కుడి ముక్కు ఖాళీగా ఉంది కదా, కుడి ముక్కుతో గాలి పీల్చి కుడి వైపే వదలండి. ఎడం ముక్కు మూసేసుకోండి. ఎడం ముక్కుతో గాలి పీల్చుకో. మనం కుడి ముక్కుతోనే గాలి పీలుస్తాం, కుడి ముక్కుతోనే గాలి వదులుతాం. గట్టిగా మీకు అర్థం అవడానికి చెప్తున్నా, మీరు గట్టిగా చేయకండి, మెల్లిగా చేయాలి. ఏం చేయమన్నానో కొంతమందికి అర్థం కావటం లేదు కనుక గట్టిగా తప్పుడు చేస్తున్నా నేను. అంటే ఈ ముక్కే ఆడుతోంది, అర్థమైంది కదా. ఇవి స్వీకృష్వమయార్పితం ఆసనం సమర్పయామి. సర్వే సముద్రా సరితః తీర్థాన్ నిజ జలాదన ఆయాంతు దేవి పూజేదన్ దురితక్షయకారకా. అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు వేయండి, ఒక నీళ్లు పెట్టడం అక్కడ, ఒక ప్లేటు నీళ్లు, స్పూన్ కూడా. దేవశక్తి సమన్వితే పాద్యం గృహాణ దేవేశే సర్వలక్షణ సంయుతే పాద్యం సమర్పయామి. హరవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే గృహాణాచమనం దేవి శంకరార్ధ శరీరణి ఆచమనీయం సమర్పయామి. దేవపాదే నమస్తుభ్యం సర్వలోకహిత ప్రియ సర్వపాప ప్రశమనం తుంగభద్రే నమోస్తుతే స్నానం సమర్పయామి. గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతం సువృతం కురు మే దేవి తుంగభద్రే నమోస్తుతే వస్త్రం సమర్పయామి. పుష్పాలు వేయండి. కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే మధుపర్కం గృహాణేదం మయా దత్తం శుభప్రదే మధుపర్కం సమర్పయామి. నందీపాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరణి సర్వలోకహితే తుభ్యం భీమారథ్యై నమోస్తుతే ఆభరణాన్ని సమర్పయామి. పుష్పాలు, చందనం. సహ్యపాద సముద్భూతే సర్వకామఫలప్రదే సర్వలక్షణ సంయుక్తై భవనాశిని తే నమః. ఉత్తరీయం సమర్పయామి. పుష్పాలేయండి. కృష్ణసార సముద్భూతం గంగే త్రిపదగామిని జటాజూట సముద్భూతం సర్వకామఫలప్రదే గంధాన్ సమర్పయామి. గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని స్వీకరుష్వ జగద్వందే అక్షతాం సమర్పయామి. అక్షంతలీయమ్మ. మందారైః పారిజాతైశ్చ పాటలాశోకకంపకైః పూజయామి తవ ప్రీత్యైర్వరदैर्भक्तवत्सले పుష్పాణి పూజయామి. అధ యమున అంగపూజ. చంచలాయ నమః పాదౌ పూజయామి. సుజంఘాయ నమః జంఘే పూజయామి. చపలాయ నమః జానుని పూజయామి. పుణ్యాయ నమః ఊరు పూజయామి. కమలాయ నమః కటిం పూజయామి. గోదావర్యై నమః స్థనౌ పూజయామి. భవనాశిన్యై నమః కంఠం పూజయామి. తుంగభద్రాయై నమః ముఖం పూజయామి. సుందర్యై నమః లలాటం పూజయామి. దేవ్యై నమః నేత్రే పూజయామి. పుణ్యశ్రవణ కీర్తనాయై నమః కర్ణౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. భాగీరథ్యై నమః శిరః పూజయామి. యమునాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. అగరత్తులు 5, 6 వెలిగించి రెడీగా ఉంచుకోండి. దశాంగంగులోపేతం చందనాగర సంయుతం యమునాయై నమస్తుభ్యం
ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపం సమర్పయామి. అక్కడున్న దీపం ఇక్కడ తీసుకొచ్చి పెట్టే బాబు. ఘృతవర్తి సమాయుక్తం దీపం త్రైలోక్యతిమిరాపహం గృహాణ మంగళం దేవి సర్వేశ్వరీ నమోస్తుతే దీపం దర్శయామి. ఆ దీపం ఇక్కడ మెల్లిగా తీసుకురా. ఆ పక్కన ఎక్కడో జాగ్రత్తగా పెట్టు, పచ్చకి తగలకుండా. ఆ పక్కన ఎక్కడైనా పెట్టే జాగ్రత్తగా. ప్రసాదానికి కొబ్బరికాయ కొట్టి ఉంది, ఇంకా ఏదైనా పెట్టదలుచుకుంటే పెట్టండి. సర్వపక్షైశ్చ భోజ్యైశ్చ రసైషద్భిస్తమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవి యమునాయై నమో నమః నైవేద్యం సమర్పయామి. నీళ్లు జల్లి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ సమానాయ స్వాహ. పానీయం పావనం శ్రేష్టం గంగాది శరీరుద్భవం హస్త ప్రక్షాళనాథాన్ వై గృహాణ సర్వభూజతే హస్తౌ ప్రక్షాళయామి. తాంబూలం కర్పూరవాసితం చూర్ణం క్రముకాద్యై సమన్వితం తాంబూలం గృహ్యతాం దేవి యమునాయై నమోస్తుతే. 5 దీపాలు వెలిగించేయమ్మా. దీన్ని అంతరార్థం కాస్త జాగ్రత్తగా చేసుకోండి. మనం ఏం చేసామంటే మన శరీరానికి కావాల్సిన ఆహారం అంతా ఇచ్చాం. మూలాధారానికి కావాల్సినటువంటి సువాసనలు, స్వాధిష్టానానికి కావాల్సినటువంటి నీరు, మణిపూరానికి కావాల్సినటువంటి అగ్ని, అనాహతానికి కావాల్సినటువంటి స్పర్శ, విశుద్ధి కావాల్సినటువంటి మంత్రజపం. ఇది ఈ 5ని వెలిగిస్తున్నాం మనం 5 జ్యోతులుగా. అంటే మన జీవితంలో ఈ 5 ఇంద్రియాలు కూడా మనకి వెలుగు చూపటమే కాకుండా ఇతరులకు కూడా వెలుగు చూపాలి. అంచేత మనం చేసేటటువంటి కర్మకాండ కానీ ఇది కానీ సర్దుకోకూడదు. స్పష్టంగా మనం ఏమి చేస్తున్నాం ఇక్కడ అదే మన వాళ్ళు కూడా తర్వాత చేస్తారు. అంచేత ఇక్కడ సర్దుకుందాం అనుకోండి, ఇంటి దగ్గర కూడా సర్దుకోవడమే అవుతుంది. అంచేత కరెక్ట్ గా ఇది చెయ్యాలి. పూజా విధానంలో ఈ విధానాలు పాటించాలి. నేను మీకు చెప్తున్నాను కదా, నేను చేసినటువంటి చాలా పెద్ద తప్పుల్లో ఒకటి ఏంటి అంటే ఆసనాలు, ప్రాణాయామము, పూజా విధానం అక్కర్లేదనుకోవటం. ముట్టికాయలు ముట్టి నా చేత అన్ని చేయిస్తున్నారు, ఆసనాలు వేయిస్తున్నారు, ప్రాణాయామాలు చేయిస్తున్నారు, ఇప్పుడు పూజలు చేయిస్తున్నారు. అంచేత బుద్ధిగా నా అంత అవస్థపడి ముట్టిగాలు వేయించుకోకుండా మీరు కూడా మీ ఇళ్లలో ఈ చేసేటటువంటి కార్యక్రమాన్ని చిన్న పూజలా కాకుండా నీట్గా చేయండి. పెద్ద పెద్ద ప్రసాదాలు పెట్టక్కర్లేదు, కానీ పెట్టేదేదో నీట్గా పెట్టండి. ఒక కాగితం ముక్క మీద ఇంటికి వచ్చినటువంటి అతిథికి మనం టిఫిన్ పెట్టాం, భగవంతుడు కాగితం ముక్క మీద టిఫిన్ పెడతాం. కడిగిన ప్లేట్లు పెట్టలేమా? ఎందుకు ఆ పథకం అంటే మరి కడిగిన ప్లేట్ ముందు తెచ్చుకోవాలి కదా. చేయగా వస్తుంది. అది జీవుల వలె మనకి మార్గం చూపిస్తూ ఉండాలి, ఇతరులకి మార్గం చూపిస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఘృతభక్తి సహస్రైశ్చ కర్పూర చకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ శ్రీ యమునాయై నమః నీరాజనం సమర్పయామి. ఒకసారి అలా పైకెత్తి చూపించేయండి. అందరూ ఆరతి తీసుకుని మన 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు జ్యోతుల వలె మారుతున్నాయి. నుంచి ఒకసారి ప్రదర్శన చేసేయండి. వీలైతే చూసుకోండి. అది యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. కూర్చోండి. ఇక్కడ కూడా ఈ ప్రదక్షిణ విధానంలో ఋషులు మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక రహస్యాన్ని చెప్పారు. యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ. ఏదైనా తప్పులు పాపాలు తెలిసైనా తెలియకైనా చేసి ఉంటే, అంటే చేయకూడదు. ఎలాగో సాయంత్రం ప్రదక్షిణ చేయబోతున్నాం కదా, అంటే ఈ పాటికి తప్పులు చేసేద్దాం, సాయంత్రం ప్రదక్షిణలో సర్దుకుపోతుంది. అది చెయ్యొద్దు. సాధ్యమైనంత వరకు ఒక జ్యోతిలాగా ఇతరులకి మార్గదర్శనం చేస్తూ మనం మార్గదర్శకులుగా ఉంటూ జీవిద్దాం. కానీ మానవ మాత్రులం ఇంకా ఇప్పుడే మనం మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక జగత్తులో అడుగులు వేస్తున్నాం. అంతటా యాని కానిచ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. దేవాలయానికి వెళ్ళి మీరు ప్రదక్షిణాలు చేస్తే మీ పాపాలు పోతాయి. ఊళ్ళో దేవాలయాలు ఉండి కూడా మేము ఇళ్లలో పూజ చేస్తున్నాం కనుక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయము అంటే పాపాలు పెరుగుతాయి. మనం చేసేటటువంటి తప్పు అది. అంతటా ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికి, మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి, దేవాలయాలు పెట్టినందుకు మనం స్నానం చేస్తే ఎలాగైతే మన శరీరానికి అంటుకున్నటువంటి మాలిన్యాలు పోతాయో,
యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు అడుగులు వేస్తూ ఉంటే పాపం పోతుంది. అంతేత ఎంత పెద్ద ప్రదక్షిణ అవుతే అంత పాపాలు పోతాయి. అంచేత ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ గిరి ప్రదక్షిణ అని మధురలో చేస్తారు. బృందావనంలో 12 కిలోమీటర్ల దూరం అది. సప్తకోశి పరిక్రమాన్ని కాశీ నగరానికి చేస్తారు. 7 కోసులు ఉందని మొత్తం కాశీకి ప్రదక్షిణాయాం పదే పదే. ప్రదక్షిణ ఉద్దేశంతో. ప్రదక్షిణ అంటే మీరు ఎక్కడ బయలుదేరాలో మళ్ళీ అక్కడికి రావాలి. అదే ప్రదక్షిణ అంటే అర్థం. ప్రదక్షిణ అంటే ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి రావాలి. అంతే కాస్త పెద్ద దేవాలయాన్ని ఎన్నుకుని మీరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మీ డయాబెటీస్లు గ్యారంటీగా పోతాయి. మిగతా అన్నీ పోతాయో పోవో నాకు తెలియదు కానీ ఇంకంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే మీరు ఎంత నడిస్తే అంత, అంతే కదా. అంచేత అది కూడా మీరు చేయబోయేటటువంటి దీక్షలో కలుపుకుంటే చాలా మంచిది. ఇవాళ వ్రతంలో మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయానికి రోజు వెళ్ళి నేను డాట్ 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 ప్రదక్షిణలు చేస్తాను. డాట్ 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 ప్రదక్షిణ అంటే డాట్ 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 అంటే అర్థం ఏంటి మీరు లెక్క వేసుకోండి. ఎన్నో అక్కడ మళ్ళీ ఒక ప్రదక్షిణ చాలండి 2 అనకండి. కొంచెం ధైర్యం చూపించలేదా మీరు? అది వాకింగ్ లాంటి ఫలితం ఇస్తుంది. అందులో దేవాలయంలో మీరు చేసినటువంటి ప్రదక్షిణ మీ పాపాలను పోగొడుతుంది అని చెప్తూ ఉంటే ఒక ప్రదక్షిణ చాలా సార్. అసలు నువ్వు చేయకపోతే ఏంటంటే నీ కోసం చేయమంటున్నాను కానీ నా కోసం ఏం చేయమంటం లేదు. ఇంకట అక్కడ ఉన్నటువంటి ఆ పాయింట్ని అర్థం చేసుకుని మీకు దగ్గరగా ఉన్నటువంటిది ఏదో ఒక దేవాలయం ఎన్నుకోండి. కనీసం ఆ దేవాలయం అయినా బాగుపడుతుంది. కనీసం ఆ దేవాలయంలో అయినా కాస్త మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా మనకి మన పాపాలు ప్రక్షాళితం అవటమే కాకుండా కనీసం మన దేవాలయాలు వెళ్ళిగా లైన్లోకి పడతాయి. అదొక మంచి పని మనం చేయబోతున్నాం కనుక ఆ నిర్ణయం కూడా మీరు మనస్సులో అనుకోండి. మీ ఊళ్ళో ఎక్కడ ప్రదక్షిణ చేస్తారు అని. ఒకవేళ వెళ్ళలేకపోతే, ఒకవేళ నిద్ర లేకపోతే ఏమవుతుంది? అదే అవుతుంది. మీరు పడుకున్నారు రాత్రి, లేవలేకపోతే అని సినిమాలు కట్టుకోవటమో, సినిమాకు వెళ్ళటమో, ఇల్లు కట్టుకోవటమో అది మాత్రం లేదు కదా. ఇవాళ పడుకున్నవాడు రేపు లేస్తాడని గ్యారంటీ లేదు కదా. గ్యారంటీ ఉందా? మరి గ్యారంటీ లేదు కానీ మీరు లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కట్టేస్తున్నారే. చేత కొంచెం సవ్యంగా ఆలోచించడం నేర్చుకోండి. అపసవ్యంగా కాదు. చేయలేకపోవటం అంటూ ఉండదు. ఒకవేళ చేయలేకపోతే 2వ రోజు దానికి రెట్టింపు ప్రదక్షిణ చేసేయండి. హాయిగా ఉంటుంది. అప్పుడు చివరికి మీరు ఒక 4 రోజులు వెళ్ళటం మానేశారనుకోండి దేవాలయానికి. అప్పుడు ఆ నెక్స్ట్ డే అంతా ఏంటి ఏం చేస్తుంది అంటే బాకీ తీర్చుకుంటుంది. రోజు ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ప్రదక్షిణ చేయలేదు, 4 రోజులు బాకీ తిరుగు. చివరికి నేను చెప్పింది అర్థమైంది కదా. ప్రదక్షిణలు ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఖచ్చితంగా చేస్తూ ఉండండి. గురువు గారికి హిమాలయాలంటే చాలా ప్రీతి. హిమాలయ ప్రదక్షిణలు ఆయన చేస్తూ ఉండేవారు. 4 సార్లు హిమాలయాలకు పిలిచినప్పుడు. హిమాలయాలకు ఆయన ఎన్ని ప్రదక్షిణలు చేశారో దాని రహస్యాలు మీకు తర్వాత అర్థమవుతాయి. కానీ మనకి అర్థమైనటువంటి రమణ మహర్షి అరుణాచలానికి ప్రదక్షిణలు చేసేవాడు, చేయించేవాడు, చేసి రమ్మనేవాడు. మరి మన అదృష్టము చేసేవాళ్ళకి, దురదృష్టము చెయ్యని వాళ్ళకి అపూర్వగిరి ఉంది ఇక్కడ. అంతేకా ఇది తెలిసాక మీరు అక్కడ ఇక్కడ అని కాకుండా గిరి ప్రదక్షిణ కూడా కలిసి వస్తుంది కనుక దాన్ని ఒక లైన్లో మీరు వేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు అపూర్వగిరి ప్రదక్షిణకి ఒక మార్గం మీ నడక వల్ల ఏర్పరచగలిగితే ఆ అపూర్వగిరి ఆ అరుణాచలం లాగా ఏ అపూర్వాలు మీకు చెప్తుందో మనకి తెలీదు. ప్రతి కొండలో కూడా ఒక ఆధ్యాత్మిక పిత ఉన్నాడు. తండ్రి యొక్క లక్షణం ఏంటంటే మీకు శక్తి ఇస్తాడు, వనరులు ఇస్తాడు, చేయకపోతే తంతాడు. తల్లి అయితే తిండి పెడుతుంది, అంతా పోతుంది. తండ్రి తంటానంటే తలుపు తీసి లేదండి వెళ్ళిపోయాడు అంటుంది. అంచేత తండ్రిని నమ్ముకోవడం చాలా ఉత్తమం తల్లి కంటే బాగుపడాలంటే. అంచేత మీకు అపూర్వగిరి చాలా దగ్గరగా ఉంది కనుక ఇక్కడ మీరు నియమం తీసుకోండి. మేము రోజుకి కనీసం 3 సార్లు అపూర్వగిరి ప్రదక్షిణ చేస్తా ఉంటే మీ యొక్క ప్రదర్శనాల వల్ల అక్కడ ఉన్నటువంటి తేజస్సు ఎంతలా విరాజిల్లుతుందో మీకు తెలియదు. కనీసం ఆ చిన్న కర్మకాండలు ఉపేక్షించకండి. మీరు ఏదో విధంగా దాన్ని ప్రణాళికాబద్ధంగా చేయండి. దాన్ని ప్రణాళికాబద్ధంగా చేయించగలిగేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చి చైతన్య మహాప్రభు ఎలాగైతే మేళతాళాలతో
భజనలతో కీర్తనలతో నవద్వీపం నుంచి మధురా బృందావనంకు వెళ్ళారు. మీరు గిరి ప్రదక్షిణ చేయొచ్చు భజనలు చేసుకుంటూ. చేయగా 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 ఆ మార్గం పడుతుంది. మార్గం పడగానే మార్గాన్ని నడిచే వాళ్ళు వస్తారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. చాలా అద్భుతమైనటువంటి మార్పులు. నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడ చదువుకున్నప్పుడు ఈ వ్రతం మళ్ళా మనం చేసుకుంటున్నప్పుడు అపూర్వగిరి ఎలా శోభిల్లుతుందో మీ యొక్క ఈ ప్రదక్షిణ సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుంచుకోండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం దయానిధే. ఏది సర్వం సంపూర్ణతాం యాతు యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ఓం శ్రీ యమునాయ నమః. కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఎడముక్కు మూసుకుని 3 సార్లు ప్రాణాయామం చేసుకోండి. జపము, ప్రాణాయామము, ధ్యానము, గిరి ప్రదక్షిణ, అపూర్వగిరి ప్రదక్షిణ అనే నియమాలు తీసుకోండి. ఆ యమునా నది మీకు ఆ కావలసిన శక్తి ఇస్తుంది, అందుకు ఇది చేసేది. వీటన్నిటిని ముద్రలు అంటాం మనం. ఆ శక్తి ఇస్తుంది ఆ ముద్ర. శక్తి చేయండి. నిటారుగా కూర్చోండి. ఆచమ్య 3 సార్లు ఆచమనం చేసుకోండి. యజ్ఞ మంత్రం చదివండి. ఆచమన మంత్రాలు. వర్షే వర్షే ప్రయుక్త శ్రీమద్ అనంత పద్మనాభ దేవతాముద్దిశ్య సకల దేవతా ప్రీత్యర్థం షోడశోపచార పూజాం కరిష్యే. చూసారా మన శక్తి ఎంతో. ప్రాణాయామం చేయగానే అనంత పద్మనాభ స్వామి అవతరించాడు. మీరు అది మామూలుగా అనుకుంటున్నారు, కానీ మరి అలా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ వచ్చి ఆ టైంకి అంతటా కర్మకాండ కరెక్ట్ గా ఉంటే దాని ఫలితాలు కూడా కరెక్ట్ గా వస్తాయి. అంతేగా అక్కడ చేస్తాం షోడశోపచార పూజ. ఆయన గుర్తించి ఇక్కడ మామూలుగా చేసింది. చూసారా? 14 ఉన్నాయి కదా. ఓకే. తేజో రాసేత గచ్చతి ఇమాం మయా కృతాం పూజాం గృహాణేస్తు పరమేశ్వర ఆవాహయామి. ఒక పుష్పం వేయింది. అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః రత్నసింహాసనం చారు పిత్యర్థం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి. సప్తాగ్రతో దృఢం సూత్రం కుంకుమోక్తం సుధోరకం చతుర్దశ గ్రంథయుక్తం ఉపకల్ప్య ప్రపూజయేత్. మీ అందరికీ కూడా దూర అంటే సూత్రం ఇచ్చారు. ఆ సూత్రాన్ని ఒకసారి ఇలా పైకెత్తి కింద పెట్టుకోండి. ఒకసారి అనంత పద్మనాభుడికి చూపించి ఆయన యొక్క శక్తితో నేను ఇది త్వరలో ధారణ చేయబోతున్నాను అనే భావనతో ఆయన చూపించి మీ దగ్గర పెట్టేసుకోండి. అది కక్షాగ్రతో దృఢం సూత్రం కుంకుమోక్తం సుధోరకం చతుర్దశ గ్రంథయుక్తం కల్ప్య ప్రపూజేత్ అనంతాంగుల రత్నాయ విశ్వరూపధరాయ చ అర్ఘ్యాం దదామి తే దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే. అర్ఘ్యం. సర్వాత్మాం సర్వలోకేశ సర్వవ్యాపి సనాతన పాద్యం గృహాణ భగవాన్ దివ్య రూప నమోస్తుతే. పాద్యం సమర్పయామి. దామోదర నమస్తేస్తు వర్ణకాన్వతకారక గృహాణాచమనం దేవ మయా దత్తం హి కేశవ ఆచమనీయం సమర్పయామి. అనంతానంద దేవేశ అనంత ఫలదాయక దది మధ్వాజ్జన సమ్మిశ్రం మధుపర్కాం దదామి తే మధుపర్కం సమర్పయామి. అనంత గుణ గంభీర విశ్వరూపధరాయ చ పంచామృతైశ్చ విధివత్ స్నాపయామి దయానిధే పంచామృత స్నానం సమర్పయామి. మామూలు నీళ్ళే ఇచ్చేది, శుద్ధోదకమే పంచామృత స్నానం సమర్పయామి. నమో మహావేద అనంతాయ నమో నమ సిద్ధోదం సమర్పయామి. శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే పీతాంబరం ప్రదర్శ్యామి. అనంతాయ నమో నమ వస్త్రయుగ్మం సమర్పయామి. 2 పువ్వులు వేయింది. నారాయణ నమస్తేస్తు త్రాహి మాం భవసాగరాత్ బ్రహ్మసూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ ఉపవేతం సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాదివిరన్వితం విరేపనం సరశ్రేష్ఠ పీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధాం సమర్పయామి. గంధం.
శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయా దత్తాన్ శుభావహ అక్షయానంత గోవింద అక్షతాన్ స్వీకుర ప్రభో అక్షతాన్ సమర్పయామి. కటవీరై జాతి కుస్మై చంపకై వకుడై శుభై శతపత్రైశ్చ కలహారైరర్చయేత్ పురుషోత్తమం పుష్పాణి పూజయామి. ఇప్పుడు అంగపూజ చేయబోతున్నాం. అంగపూజ ఆ అంగానికి చూపించి పక్కన ప్లేట్లో వేసేయండి. దృష్టి అంగం మీద పెట్టి పుష్పాన్ని ఇక్కడ ప్లేట్లో వేసేయండి. అదే అంగపూజ. ఓం అనంతాయ నమః. పాదౌ పూజయామి. మీరు ఆయన కాళ్ళు కనిపిస్తున్నాయి కదా, కాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఆ రూపం మీలో దిగాలి. అందుకు ఈ అంగ పూజ అంతా చేసేది. ఆ రూపం మీ మనస్సులో దిగాలి. శేషాయ నమః. గుల్భౌ పూజయామి. కమలాత్మనే నమః. జంఘే పూజయామి. విశ్వరూపాయ నమః. జానుని పూజయామి. జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. సర్వాత్మనే నమః. కుక్షిం పూజయామి. శ్రీవత్సవక్షసే నమః. వక్షస్థలం పూజయామి. చక్రహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఆజానుబాహవే నమః. బాహూన్ పూజయామి. శ్రీకంఠాయ నమః. కంఠం పూజయామి. చంద్రముఖాయ నమః. ముఖం పూజయామి. వాచస్పతే నమః. వక్త్రం పూజయామి. కేశవాయ నమః. నాసికాం పూజయామి. నారాయణాయ నమః. నేత్రే పూజయామి. గోవిందాయ నమః. శ్రోత్రం పూజయామి. అనంత పద్మనాభాయ నమః. శిరః పూజయామి. విష్ణవే నమః. సర్వాణ్యంగాని పూజయామి. అద అష్టోత్తర శతనామ పూజ. పొద్దున్న మీ శరీరంలో ఉన్నటువంటి 108 దళాలు చెప్పింది అదే గుర్తు చేసుకుంటూ పూజ చేసుకుందాం. నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పం వేస్తూ ఉండండి, అక్షింతలు వేస్తూ ఉండండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుదాయ నమః. దేవకీనందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః. ఓం యమునా వేగ సంహారిణే నమః. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవితహరాయ నమః. ఓం శకటాసుర భంజనాయ నమః. ఓం నందవ్రజ జనా నందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తాంగాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనీత నవాహారాయ నమః. ఓం ముచుకుంద ప్రసారకాయ నమః. ఓం షోడశ శ్రీ సహస్రేశాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతే నమః. ఓం శుకవాగమృత బిందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగీనాం పదే నమః. ఓం మత్స్యనాటచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసుర భంజనాయ నమః. ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం యమలార్జున భంజనా ఉత్తాక్షాలభేత్రేయాన్ నమః. ఓం తమాల శ్యామలాకృతే నమః. ఓం గోప గోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం ఈశాంపతే నమః. ఓం పరజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదూచ్వాహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాసినే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. ఓం గోవర్ధనలోచనధ్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలితాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మధుగ్నే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకాయ నమః. ఓం బలినే నమః. ఓం బృందావనాంత సంచారిణే నమః. ఓం తులసీదామభూషణాయ నమః. ఓం శమంతకమణిహత్రే నమః. నరనారాయణాత్మకాయ నమః. ఓం కుంభకృష్ణాంబధరాయ నమః. ఓం మాయినే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం ముష్టికాసుర చాణూర మల్ల యుద్ధ విశారదాయ నమః.
ఓం సంసార వైరిణే నమః. ఓం కంసారే నమః. ఓం మురారే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణ్యై నమః. ఓం కృష్ణ వ్యసన కర్షకాయ నమః. ఓం శిశుపాల శిరచ్ఛేత్రే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం విదూరాక్రూరవరదాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచ్యే నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం జైనే నమః. ఓం సుభద్రా పూజ్యాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం భీష్మ ముక్తిప్రదాయకాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాద విశారదాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం బాణాసుర కరాంతకాయ నమః. యుధిష్ఠర ప్రతిష్టాత్రే నమః. బహిర్వతంసకాయ నమః. పార్థసారథే నమః. అవ్యక్తాయ నమః. గీతామృత మహోదయే నమః. ఓం కుబ్జా కృష్ణాంబరధరాయ నమః. ఓం కాళీయఫణి మాణిక్య రజిత క్షిప్ర దాంబూజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభుక్తే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పన్నగాశయన వాహనాయ నమః. ఓం జలక్రీడా మాయుక్త గోపీ వస్త్రాపహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిధే నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం శ్రీమదనంత పద్మనాభ స్వామినే నానావిధ పత్ర పుష్పాన్ని సమర్పయామి. తల కింద చెయ్య కిరీటము అది గమనించుకోండి. మీ ముందు ఉన్నటువంటి ఆ తోరాన్ని పైకి తీసి పట్టుకోండి. దానికి 14 గ్రంథులు ఉంటాయి. ఒకవైపు నుంచి ఒక గ్రంథిని పట్టుకోండి. చూపుడు వేలు తగలకుండా చూసుకోండి. ఇలా పట్టుకోండి. అర్థమైందా? చిటికిన వేలు చూపుడు వేలు తగలకుండా పట్టుకోండి. దీన్ని గోముఖి ముద్ర అంటాం. కృష్ణుడి దగ్గర దత్తాత్రేయుడి దగ్గర ఆవులు ఉండటానికి ఇదే కారణం. ఈ ముద్రే. ఇక్కడ ఆ గ్రంథి ఉండే ముడి ఈ మధ్యన ఉండేటట్టు పట్టుకోండి. అంటే మన ప్రాణశక్తి అనంత పద్మనాభుని యొక్క శక్తి ఆ గ్రంథిలోకి వస్తుంది. అంతేత ఈ 14 మనం పూజ చేసిన తర్వాత కట్టుకుంటే మన ప్రయత్నం కంటే ఆయన యొక్క శక్తి ద్వారా మనం తీసుకున్నటువంటి నియమాలు ఏమేమి నియమాలు తీసుకున్నామో గుర్తుంచుకోండి. మనసులో అనుకోండి. సంఖ్య మొట్టమొదటి జప సంఖ్య ఒకటి నిర్ణయించుకోండి. రేపు దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు దీక్షలో చేసినటువంటి జప సంఖ్య చేస్తారు. దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఏం నిర్ణయించుకుంటే అది. దాని తర్వాత ప్రాణాయామము కనీసం రోజుకి 4 సార్లు నిద్ర లేవగానే టిఫిన్ కి ముందు మధ్యాహ్నం భోజనాన్ని చేసుకోండి. మెల్లిగా తప్పుడు అవ్వకూడదు. నడుము నిటారుగా ఉండాలి. మెడ వంకరగా తిప్పకండి. నాడీ శోధన జరుగుతుంది. యమునా నది, కృష్ణుడి యొక్క చేతనత్వం యమునా నదిలో, శివుడి యొక్క చేతనత్వము గంగా నదిలో, రాముడి యొక్క చేతనత్వము సరియు నదిలో ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేత జగద్గురువు యొక్క చేతనత్వాన్ని ఈ ప్రాణాయామం ద్వారా మనం ఆకర్షిస్తున్నాము. మన చూపుడు వేలు మధ్యమ వేలు ఆజ్ఞాచక్రం మీద ఉంది. ఆజ్ఞాచక్రం జాగృతం అవుతుంది. మెల్లిగా తీసుకోండి. శ్వాస మెల్లిగా పీల్చుకోండి. మెల్లిగా వదలండి. తొందర పడకండి. మనకి ఏమీ తొందర లేదు. శాంతంగా చెప్పింది ఆలోచించి చేయండి. నడువు నిటారుగా ఉంచుకోండి. ఈ కొద్దిసేపు అయినా నడువు ఉంచితే అట్ట అసలు ఎప్పుడూ నడువు నిటారుగా ఉండాలి. చూపుడు వేలు మధ్యమ వేలు కనుబొమ్మల మధ్య ఉండాలి. నుదుటి మీద కాదు, కనుబొమ్మల మధ్య. చెక్ చేయండి ఒకసారి. కొంతమందికి అర్థం అవటం లేదు. కనుబొమ్మల మధ్య మెల్లిగా పెట్టండి. పీకొద్దు, మెల్లిగా పొజిషనింగ్ పెట్టండి. కనుబొమ్మల మధ్య అంటే మీరు పొట్టు పెట్టుకున్న దాని కింద. అంటే వీలవుతే ఆ 2 కనుబొమ్మలు మీకు తగులుతూ ఉంటాయి. మెల్లిగా చేసుకోండి. నడుము నిటారుగా ఉంచుకోండి. మొహమాట పడకుండా చెప్పండి మనుషులకి. చెప్పేటప్పుడే మనం కరెక్ట్గా చెప్పకపోతే రేపు వాళ్ళు కరెక్ట్గా ఎలా చేస్తారు? నేర్చుకోవటానికి వచ్చాం ఇక్కడ. ఇది మీలో యమునా నది యొక్క తరంగాలను
మధుర బృందావనం వనం యొక్క తరంగాలను మీలోకి దింపుతుంది ఇది. దాన్ని యమునా పూజను అలా మెల్లిగా చేసుకుంటూ ఎడం ముక్కుని మాత్రం నొక్కేసేయండి. గట్టిగా ఏం నొక్కక్కర్లేదు. ఎడం ముక్కు మూసించండి. ఇంకా శ్వాసను మర్చిపోండి. ఎడం ముక్కు మాత్రం మూసించండి. అంటే గాలి కుడి ముక్కులోంచి వెళ్తూ వస్తూ ఉంటుంది. ఇంకా శ్వాసను గమనించకుండా నేను చెప్పే మంత్రాన్ని, యమునా నది పూజని వినండి. క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణు రూపే నమోస్తుతే యమునాయై నమః ధ్యాయామి. ఆ శ్వాసను ఆ కుడి ముక్కు మీద ఉంచుకోండి. యమునే తే నమస్తుభ్యం సర్వకామ ప్రదాయిని ఆవాహయామి భక్త్యాం త్వాం సాన్నిధ్యం కురు సువృతే ఆవాహయామి. చేయండి.